గురుగారు, ఈ దశమహావిద్యలు అందులో కాళీ కులం మరియు సుందరీ కులం, ఈ తాంత్రిక గ్రంథాల్లో ఈ విభజన ఎలా వచ్చింది? దశమహావిద్యలలో అన్ని విద్యలు ఒకసారి వచ్చినవి కాదు ఈ దశమహావిద్యలు అని పండితులలో ఒక వాదన. 14వ శతాబ్దములో దశమహావిద్యలకు ఒక రూపం ఏర్పడ్డది అని కొందరు, లేదు 12వ శతాబ్దంలో అని కొంతమంది. ఏమైనా 12-14 శతాబ్దాల మధ్యకాలంలో ఈ 10 విద్యలు ఏర్పడ్డాయి. ఈ 10 విద్యలలో మొట్టమొదటిది కాళీ విద్య. ఈ కాళీ విద్య చాలా విస్తారమైన విద్య. ఈ కాళీ విద్య మీద ఉన్నంత సబ్జెక్టు మిగతా దశమహావిద్యల్లో దేని మీద కూడా లేవు అంటారు. ఈ మంత్రభేదాలను గురించి కాళీ మంత్రములో అనేకమైన మంత్రభేదాలు ఉన్నాయి. రఘునాథ తర్కవాగీశ్వరుల వారు 16వ శతాబ్దంలో కాళీ మంత్రభేదాలను గురించి చెప్తూ వారు 8 రకాలుగా కాళీ భేదాలు చెప్పారు. భద్రకాళి, మహాకాళి, దక్షిణకాళి, శ్మశానకాళి, గుహ్యకాళి, చాముండాకాళి, సిద్ధకాళి, హంసకాళి, కామకళాకాళి అనేది 8 కాళీ మంత్రభేదాలను వాళ్ళు చెప్పారు. అదే శతాబ్దంలో తంత్రసారము అనే ఒక గొప్ప గ్రంథం వచ్చింది. ఆ గ్రంథానికి రచయిత కృష్ణానంద ఆగమవాగీశుల వారు 8 రకాలైన కాళీ భేదాలను చెప్పారు. ఆ 8 రకాలైన కాళీ భేదాలలో దక్షిణకాళి, భద్రకాళి, మహాకాళి, శ్మశానకాళి, గుహ్యకాళి, సిద్ధకాళి, కామకళాకాళి, ధనకాళి, చండికాకాళి అని 9 రకాలుగా ఆయన 8 చెప్తే ఈయన 9 భేదాలు చెప్పారు. అయితే కొన్ని మిగతా గ్రంథాలలో కూడా ఈ పేర్లే అటు ఇటు కలిసి వస్తూ ఉన్నాయి.